హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇప్పుడు సొరకాయతో పచ్చిపప్పుతో కర్రీ తయారీ విధానం చూపిస్తాను. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. అవి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా వేగాలి. ఇలా తాలింపు వేగేటప్పుడు మనం ముందుగానే 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి సొరకాయ కూరలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకే 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గిన తర్వాత 2 గంటల ముందు మనం పచ్చిపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పచ్చిపప్పు వాటర్తో బాగా క్లీన్ చేసి ఆ తాలింపులో వేసుకొని మగ్గాలి. పసుపు, ఉప్పు వేస్తే తాలింపు తొందరగా మగ్గి ఆయిల్ బయటకు వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కారం 1 స్పూను వేసుకోవాలి. సాంబార్ కారం ఉప్పు బాగా మగ్గేలాగా మనం తాలింపు అంతా కలుపుకోవాలి. సొరకాయ పచ్చిపప్పు మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కూర అంతా బాగా ఉడికేలా చూసుకోవాలి. ఆ టైంలో మనకు ఉప్పు కానీ ఏదన్నా కారం కానీ సరిపడిపోతే చూసి వేసుకోవచ్చు. అంతా ఉడికిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కొత్తిమీర చల్లిన తర్వాత కూర అంతా ఉడికిపోవాలి. ఇంకా చాలా టేస్టీ అయిన చాలా రుచికరమైన సొరకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.